బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి రూరల్ మండలం గొల్లపల్లి నేషనల్ హైవేపై యాక్సిడెంట్ జరిగింది. అయితే ఒక బస్సు ప్రమాదం జరిగింది. దీంట్లో 20 మంది కూడా గాయపడ్డారు. బస్సు నేషనల్ హైవే మీద వెళ్తున్నప్పుడు ఎదురుగా ఉన్న రోడ్డు రోలర్ను అయితే ఢీకొట్టిన ఘటన చోటు చేసుకుంది. అయితే దాదాపుగా 20 మంది ప్రయాణికులు అయితే తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు నుంచి తిరుపతికి వస్తూ ఉండగా కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజెంట్ అయితే గాయపడిన వారందరినీ కూడా రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఏదైతే బస్సు యాక్సిడెంట్కి గురైందో అదే బస్సును మనం చూస్తున్నాము. అయితే ఈ బస్సు నేరుగా వెళ్ళి కూడా రోడ్డు రోలర్ని ఢీకొట్టింది. ఇక రోడ్డు రోలర్ని ఢీకొట్టడంతో కూడా చూస్తున్నాం కదా, ముందుగా ఉన్న పార్ట్ అంతా కూడా నుజ్జు అయిపోయింది. ఇక లోపల ఉన్న ప్రయాణికులు అయితే 20 మంది దాకా గాయపడ్డారు. బస్ అంతా కూడా డెఫినెట్గా కూడా పొద్దున్నే ఈ టైం ఇప్పుడు 10 o'clock అప్పుడు కాబట్టి చిత్తూరు నుంచి చాలామంది కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. చిత్తూరు నుంచి తిరుపతికి వస్తూ ఉండగా కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంట్లో 20 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారందరినీ కూడా చూస్తున్నాం. బస్సు లోపల సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో, సీట్లన్నీ కూడా ఒకవైపుకు వంగిపోయి, అవన్నీ ఇనుప రాడ్స్తో చేసిన స్టాండ్స్ మీద ఉన్న సీట్లు, బట్ అవి కూడా పక్కకి వంగిపోయాయి. అంటే ప్రమాద తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రజెంట్ అయితే 20 మంది తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం తెలుస్తోంది. మరోవైపు పోలీసులు కూడా అక్కడ ఉన్న వాతావరణాన్ని కానీ ఆ బస్సు పరిస్థితిని కానీ పరిశీలించడం జరిగింది. వాటన్నిటికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తున్నాం. బస్సు పరిస్థితి మెయిన్గా ఏ విధంగా ఉందనేది డ్రైవర్ సీట్ వద్ద అయితే పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తంగా కూడా నుజ్జు అయిపోయింది ఫ్రంట్. ఎందుకంటే రోడ్డు రోలర్ని ఢీ కొట్టింది. అది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కూడా డ్రైవర్ నేరుగా వెళ్ళి రోడ్డు రోలర్ని ఢీ కొట్టడంతో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ముందు నుంచి ఢీ కొట్టడం వల్ల అయితే ఆ బస్సు మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. ఇటు సైడ్ మిర్రర్స్ కానీ అన్నీ వెళ్ళిపోయాయి. లోపల ఉన్న ప్రయాణికులు అయితే ముఖ్యంగా 20 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. మరి మిగిలిన వాళ్ళ సిచ్యువేషన్ ఇదంతా కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అసలు డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం దామోదర్, అసలు ఈ ఘటనకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, తెల్లవారుజామున 7:30-8 గంటల, ఏదైతే ఉదయం 7:30-8 గంటల మధ్య ప్రాంతంలో చిత్తూరు నుంచి తిరుపతికి వస్తున్న ఈ బస్సు ఏదైతే జాతీయ రహదారి మీద రోడ్డు వారుగా ఉన్న రోడ్డు రోలర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. చాలా మందికి కాళ్ళు చేతులు విరిగిపోయిన పరిస్థితి. దీనికి కారణం ఏదైతే పొగమంచుతో పాటు బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా తోలడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత సంవత్సర కాలంలో 10 మందికి పైగా ఈ ప్రాంతంలోనే ఏదైతే గొల్లపల్లి అటు పేరూరు మధ్య సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మందికి పైగా మరణించారంటే ఇది పూర్తి స్థాయిలో డేంజరస్ గా జోన్ గా ఉంది. దీంతో పాటు అటు టర్నింగ్లు కూడా ఎక్కువగా ఉండడం, అటు ఇటు దాటుతున్న వారు కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి ఏదైతే చిత్తూరు తిరుపతి షటిల్ సర్వీస్ ఆర్టీసీ బస్సు ఉదయం అక్కడ బయలుదేరి వస్తున్న నేపథ్యంలో తిరుపతి సమీపంలోని ఏదైతే గొల్లపల్లి వద్ద రోడ్ రోలర్ ను ఢీకొనడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారు ఎక్కువగా ఏదైతే కాళ్ళు చేతులు విరిగిపోయి తలకు గాయాలైన వారి పరిస్థితి ఉంది. వీరందరినీ తిరుపతి రుయా ఆసుపత్రికి వెంటనే పోలీసులు తరలించారు. మరోవైపు డ్రైవర్ నిర్లక్ష్యం ఫలితంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. డ్రైవర్ కూడా గాయపడిన పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఏదైతే నేషనల్ హైవేస్ అధికారులను కూడా సంప్రదించాము. ఎందుకు ఈ ప్రమాదంలో ఎక్కువగా ప్రమాదాలు ఈ ప్రాంతంలోనే చోటు చేసుకుంటానే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇమ్మని గతంలో కూడా కలెక్టర్ ఆదేశించినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొత్తం మీద అతి వేగంగా డ్రైవర్ నడపడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెప్తున్న నేపథ్యం పోలీసులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. మరోవైపు గాయపడిన వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని రుయా నుంచి స్విమ్స్ కూడా తరలిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద గాయపడిన వారు ఎక్కువగా అటు చిత్తూరు ప్రాంతానికి సంబంధించిన వారేనని చెప్తున్నారు. వీరు వివిధ పనుల నిమిత్తం ఉదయం తిరుపతికి వస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బాధితుల కుటుంబ సభ్యులందరికీ వివరాలు కూడా తెలియజేశామంటూ పోలీసులు చెప్తున్నారు. రేణుశ్రీ, దామోదర్, అయితే ఎక్కువగా కూడా ఈ రోడ్డులో ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు. మరి అటువంటి టైంలో హెచ్చరికల బోర్డులు ఏమైనా అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందా? రేణుశ్రీ, ఇది జాతీయ రహదారి, స్పీడ్ లిమిట్స్ కూడా పెద్దగా లేవు. మొత్తం మీద అయితే ఈ ప్రాంతంలో అటు ఇటు నివాస గృహాలు ఉండడం, దీంతో పాటు అటు ఇటు దాటుకోవడానికి ప్రయత్నించడం, వాహనాలు ఏదైతే క్రాస్ రోడ్స్ కూడా 4-5 చోట్ల ఉన్నాయి. దీంతో అత్యంత వేగంగా, జాతీయ రహదారి కదా, అత్యంత వేగంగా వెళ్ళొచ్చని భావించి వస్తున్న ఏదైతే సుదూర ప్రాంత ప్రయాణికులు, అక్కడ చిత్తూరు బెంగళూరు నుంచి వచ్చేవారంతా వేగంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఉన్నట్టుండి ఇటు ఏదైనా జంతువులు అటు రావడం కానీ, అదేవిధంగా వాహనాలు క్రాస్ చేయడం కానీ జరుగుతున్న
నేపథ్యంలోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తం మీద ఈ 6 కిలోమీటర్ల పరిధిలోనే 10-12 పైగా ప్రమాదాలు జరిగాయి. 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఈ ప్రాంతంలోనే జరిగింది. దీనికి సంబంధించి హెచ్చరిక బోర్డులు ఏదైతే ఈ ప్రమాదాలు జరుగుతాయని 1-2 చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ అవైతే ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ పరిస్థితిలో ఇప్పుడే అక్కడ రోడ్డును ఏదైతే వైండింగ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది 6 వరుసల జాతీయ రహదారిగా. అయితే ఏదైతే అండర్ బ్రిడ్జిలుగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు క్రాసింగ్ రోడ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన హెచ్చరికలు ఏర్పాటు చేయాలి. అయితే ఇవన్నీ ఏమి జాతీయ రహదారుల సంస్థతో గానీ అటు స్థానిక ఏదైతే స్థానిక పంచాయతీ వారు కానీ పట్టించుకోకపోవడము, దీంతో పాటు ఏదైతే నిర్లక్ష్యం కొంత పూర్తి స్థాయిలో రోడ్డు బాగా ఉంది వేగంగా వెళ్ళిపోదామన్న కారణంతో అత్యంత వేగంగా వెళ్ళిపోవడమే దీనికి కారణం అని తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనలకు సంబంధించి విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశించి 3 నెలలు అయినప్పటికీ ఇప్పటికీ పూర్తిగా సమగ్ర నివేదికతో పాటు సమగ్రమైన చర్యలు కూడా జాతీయ రహదారుల సంస్థ చేపట్టకపోవడం విశేషం. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికి 10 మంది మరణించారు. ప్రమాదాలు 12 పైగా జరిగిన నేపథ్యంలో 6 నెలల లోపల ఈ విషయం మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ దామోదర్. సో ఈ ప్రమాదంలోనైతే ప్రస్తుతం గాయపడిన వాళ్ళు చికిత్స పొందుతున్నారు. అయితే మరో 2 కూడా చాలా విషమంగా ఉంది వాళ్ళ సిచ్యువేషన్ అని చెప్పి ప్రెసెంట్ అందుతున్న అప్డేట్స్ ద్వారా తెలుస్తుంది. అయితే ఇదే నేషనల్ హైవే పైన ఈ దాదాపు ఇప్పుడు ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఈ ప్రాంతంలోనే ఒక 6 కిలోమీటర్ల మేర కూడా ఎక్కువగా కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా కలెక్టర్ ఆదేశించినప్పటికీ కూడా దానికి సంబంధించిన నివేదిక కానీ సర్వే కానీ ఇంకా చేయలేదు, ఇంకా కలెక్టర్కి అందచేయలేదని చెప్పి కూడా చెబుతూ ఉన్నారు. అయితే మరోవైపు ఇప్పుడు ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో కూడా ఒక సైడ్న హౌసెస్ ఉంటూ ఉంటాయి, జనాలు అక్కడ క్రాస్ అవుతూ ఉంటారు రోడ్లు. కాకపోతే నేషనల్ హైవే అవ్వటం వల్ల ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. వాటి వల్ల కూడా యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే అక్కడ హెచ్చరిక బోర్డులు ఇక్కడ ప్రమాదం జరుగు ప్రదేశం అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాటి వల్ల కూడా ఎక్కువ ప్రయోజనం చేకూరటం లేదు. అయితే ఎందుకు ఎక్కువగా ఈ ప్రాంతాల్లోనే యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయని కూడా క్వశ్చన్స్ ఎక్కువగా రైజ్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఘటనలోనైతే 20 మంది దాకా కూడా తీవ్రంగా గాయపడ్డారు. 2 పరిస్థితి అయితే విషమంగా ఉంది. అయితే ఈ బస్సు వెళ్లి రోడ్డుని ఢీకొట్టడం వల్ల ముందు భాగం అంతా కూడా నుజ్జు అయిపోయింది. దానికి సంబంధించిన దృశ్యాన్ని మనం చూస్తున్నాము. తిరుపతి రూరల్ మండలం గొల్లపల్లి నేషనల్ హైవే మీద అయితే ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న రోడ్డు లోరల్ని ఈ బస్సు ఢీకొన్నది. ఇక బస్సు ఢీకొట్టిన వెంటనే కూడా ముందు భాగం అంతా కూడా నుజ్జు అయిపోయింది. లోపల సీట్లు కూడా ఎటుకు పడితే అటు సీట్లు కూడా వెళ్లిపోయిన దృశ్యాలను మనం చూస్తున్నాము. ఇక బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. 20 మంది దాకా కూడా తీవ్రంగా ప్రయాణికులు గాయపడ్డారు. చిత్తూరు నుంచి అయితే తిరుపతికి వస్తూ ఉంది బస్సు. అటువంటి టైంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రెసెంట్ అయితే గాయపడిన వారందరినీ కూడా రుయా ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.